హలో ఫ్రెండ్స్, సంవత్సరం అంతా నిల్వ ఉండే ఆవకాయ పచ్చడి కొలతలతో ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాము. ముందుగా మామిడికాయలను శుభ్రంగా కడిగి 2 చెక్కల కింద కట్ చేసుకుని లోపల జీడినంతా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. 5 కేజీల మామిడికాయ ముక్కలకి కొలతలతో ఎలా వేయాలి, ఎలా మిక్చర్ ఎలాగా కలుపుకోవాలో చూద్దాము. 5 కేజీల మామిడికాయ ముక్కలకి 3 సోలల ఆవుపిండి వేసుకోవాలి. అంటే నియర్లీ 3/4 కేజీ ఆవుపిండి వేసుకోవాలి. 100 గ్రాములు మెంతులు వేసుకోవాలి. 2 తవలు సాల్ట్ వేసుకోవాలి. ఈ తవ కనిపిస్తుంది కదా, ఈ తవ్వతో 2 తవలు సాల్ట్ వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. రెండు తవలు కారం వేసుకోవాలి. ఈ తవ్వతో 2 తవలు కారం అయితే వేసుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకొని 5 నిమిషాల పాటు అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఆల్ ఓవర్ పౌడర్ అంతా కలుపుకోవాలి. కారం, ఆవుపిండి, మెంతులు, సాల్ట్ ఇవన్నీ కరెక్ట్గా మిక్స్ అయ్యేలాగా కరెక్ట్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కొంచెం కారం పక్కన పెట్టేసుకొని ఇంకొంచెం కారం వేషనీలో వేసుకుని ఆయిల్ 1 కేజీ తీసుకున్నాము. ఇక్కడ 1 కేజీ గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకొని కొంచెంగా ఆయిల్ వేసుకొని కొన్ని ముక్కలు వేసుకొని ముక్కలకి పట్టేంత వరకు కారాన్ని కలుపుకొని ఒక క్లీన్ జాడీలో ఈ కలిపిన ముక్కలన్నీ వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టోర్ చేసుకోవాలి. ఇలా ఈ ప్రాసెస్ అంతా ముక్కలు అయ్యేంత వరకు కంటిన్యూ చేయాలి. కొంచెం ఆయిల్ వేసుకొని ముక్కలు వేసుకొని ఈ స్పైస్ మిక్చర్తో కవర్ అయ్యేలాగా కలుపుకొని మనం ఈ జాడీలో స్టోర్ చేసుకోవాలి. సో లాస్ట్లో ఆయిల్ అంతా ఉంది కదా, మిగిలిపోయిన ఆయిల్ ప్యాకెట్లో ఏవైతే ఉందో మిగిలిపోయిన ఆయిల్ అంతా వేసేసి ఒకసారి ఆల్ ఓవర్ మొత్తం అంతా కలిపేసుకొని వెల్లుల్లిపాయ రబ్బలు వేసుకొని మూత పెట్టేసుకోవాలి.